ఎంత పెద్ద రోగాన్నైనా తన వైద్యంతో మానవులకు పునర్జన్మ ఇస్తున్నటువంటి పరంపర అనువంశిక వైద్యులు సురేంద్ర నాయుడు గారు. సో జానీ మాస్టర్ విచారణ తర్వాత కోర్టు ఏమని నిర్ణయించింది? సో ఇప్పటి వరకు కూడా జానీ మాస్టర్ నిర్దోషిగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తుందా, ఇంకా ఏమైనా ఇంట్రాగేషన్స్ ఇవన్నీ చేయబోతున్నారా, అసలు ఏంటనేది మాత్రం ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. సో విచారణలో జానీ మాస్టర్ అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానం చెప్పిరట. కానీ పోలీసులు మాత్రం మాకు 3rd డిగ్రీ కావాలని చెప్పేసి జానీ మాస్టర్ విషయంలో కోర్టును అడుగుతున్నారట. బట్ పోలీసులు ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ నేరం రుజువు కాకుండా 3rd డిగ్రీ ఇవ్వచ్చు ఎలా ఇస్తారు? అసలు నేరం రుజువే కాలేదు, తను ఇంకా బయటికి రాలేదు, వాట్ అనేది నిర్ధారణ కూడా కాకుండా వీళ్ళు ఎలా 3rd డిగ్రీకి అప్లై చేస్తారనేది అది 100% రాంగ్ వర్షన్. అది జానీ మాస్టర్ మీద ఇంత స్ట్రాంగ్గా కేసు పెట్టడానికి ఆ అమ్మాయి వెనక ఒక ప్రముఖ సెలబ్రిటీ ఎవరో ఉన్నాడు అన్న. ఆ ఒక సెలబ్రిటీ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు పుచ్చుకుంది. కావాలనే జానీ మాస్టర్ ని ఇరికించారా, ఆయనను తెలుగు ఇండస్ట్రీ నుంచి బయటికి పంపాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారా, అసలు ఏంటి? మీరు చెప్పినట్టు 100% స్ట్రాంగ్ పర్సన్ ఎవరో ఉండదు. ఇప్పుడు అంతే కదండి, తన గురించి ఫోకస్ పెట్టి ప్రతి ఛానల్లో ఇతను ఇది 3rd డిగ్రీ అడుగుతున్నారు, ఇచ్చేస్తున్నారు అతను చెప్తున్నారు. కానీ బట్ ఆ అమ్మాయి గురించి ఏం చెప్పలేదే. సో అత్యాచారం ఎందుకు పేరు పెట్టారు మరి దానికి? బలవంతంగా చేసేదాన్ని అత్యాచారం అంటారు. బలవంతంగా ఒకసారి చేస్తారేమో, 2 సార్లు చేస్తారు, 4 సంవత్సరాలు చేస్తారా? అంటే కనీసం జానీ మాస్టర్ను కూడా రోజులో 3 గంటలే 4 గంటలే ఇంటికి పంపించేదట అని వారి వైఫ్ కూడా చెప్పారు. ఇప్పుడు అతను పంపించేది ఏంటండి, ఆమె పంపించేది ఏంది? ఇతనేమన్నా మ్యారేజ్ అన్మ్యారీడా? ఆమె పంపిస్తే వెళ్ళటానికి మ్యారీడ్ కదా, ఒక ఫ్యామిలీ ఉంది కదా. మైనర్గా ఉన్నప్పుడు చేశారు, తెలియదు తనకి. మేజర్ అయిందిగా, మేజర్ అయిన తర్వాత మెంబర్షిప్ తీసుకుందిగా. అత్యాచారం చేసిన వ్యక్తితో సాంగ్ ఎలా చేస్తుంది? మేజర్ అయితే పోక్సో కేసు అనేది వర్తించదు. మరి పోక్సో కేసు ఎందుకు పెట్టారు? వాళ్ళు ఏం చెప్తున్నారంటే మైనర్ గా ఉన్నప్పుడు తెలియని ఇదిలో చేసింది కాబట్టి. కానీ అప్పుడు పెట్టలే కదా, నువ్వు పెట్టింది కదా, నా మీద అత్యాచారం చేసిన పోక్సో కేసు ఎట్లా పెడతారు? ఇప్పుడు అమ్మాయి ఏమని చెప్తుంది, నాకు తెలియకుండా నన్ను చేశాడు. ఇప్పుడు తెలిసి చేస్తుంటే చేయించుకుంటుందా? అదే కదా, అప్పుడు తెలివి చేస్తుంది, ఇప్పుడు తెలిసి చేస్తుంది కాబట్టి 4 నుంచి చేయించుకుంటుంది. అదే మీరు అన్నట్టు చట్టం అమ్ముడు పోయింది, న్యాయం చచ్చిపోయిందని చెప్పాలి. అంతే అన్నది. అసలు ఎట్లా జానీ మాస్టర్ లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది? ఆ ఫ్యామిలీ వచ్చేసి వాళ్ళ నాన్నగారు లారీ డ్రైవర్, చాలా పూర్ ఫ్యామిలీ. అప్పట్లో వాళ్ళ నాన్నకి హెల్పర్గా ఉండేటాడు. అంటే లారీ డ్రైవర్లో డ్రా చేసేటప్పుడు మనోడు కొంచెం హెల్పర్గా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్లీనర్గా. తర్వాత వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత కొన్ని ఆర్థిక పరిస్థితులు అలా నిలదొక్కుని అప్పులు. సో జానీ మాస్టర్ విచారణ తర్వాత కోర్టు ఏమని నిర్ణయించింది? సో ఇప్పటి వరకు కూడా జానీ మాస్టర్ నిర్దోషిగా బయటికి పంపించే ప్రయత్నం చేస్తుందా, ఇంకా ఏమైనా ఇంట్రాగేషన్స్ ఇవన్నీ చేయబోతున్నారా, అసలు ఏంటనేది మాత్రం ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లేదు. కానీ ఒక విషయం మాత్రం బయటకు వచ్చింది, జానీ మాస్టర్ నుంచి చాలా నిజాలు కూడా బయటికి రావట్లేదు. ఆయన మీద 3rd డిగ్రీ ఉపయోగించాలని చెప్పేసి పోలీసులు కూడా కోర్టును అడుగుతున్నారట. మరి ఈ విషయాలు కూడా తెలుసుకోవడానికి ప్రజెంట్ మన ముందు జానీ మాస్టర్తో డే 1 నుంచి జర్నీ చేసినటువంటి ఆయన ప్రాణ స్నేహితుడు ప్రజెంట్ మన ముందున్నారు. సో గతంలో మరి జానీ మాస్టర్ ఎలా ఉండేవాడు, మరి ఈ కేసు విషయంలో వారికి ఎంతవరకు ఈ విషయాలు తెలుసో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం నా ముందున్నారు. నమస్తే సార్, శివాజీ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. 14 రోజులు రిమాండ్కి పంపించారు. సో 4 రోజుల పాటు విచారణ చేశారు, మళ్ళీ చెంచల్గూడ జైలుకి మళ్ళీ వెళ్ళిపోయారు. సో విచారణలో జానీ మాస్టర్ అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ కూడా సమాధానం చెప్పిరట. కానీ పోలీసులు మాత్రం సరిగ్గా సమాధానం చెప్పలేదు. మాకు 3rd డిగ్రీ కావాలని చెప్పేసి జానీ మాస్టర్ విషయంలో కోర్టును అడుగుతున్నారట. సో ఇదంతా ఏంది? 3rd డిగ్రీ దేనికి? అంటే జానీ మాస్టర్ నిజానికి ఆయన రేప్ చేశాడా, మర్డర్ చేశాడా, మానభంగం చేశాడా, అసలు దేని గురించి 3rd డిగ్రీ అడుగుతున్నారు అనేది మీకు తెలుసా ఈ విషయం? నాకు ఆల్మోస్ట్ తెలుసు, బట్ 3rd డిగ్రీ అడిగిన విషయం కూడా నాకు క్లారిటీ ఉంది. బట్ పోలీసులు ఎందుకు అంత ఉత్సాహం చూపిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు.
మీరు అన్నట్టు అతను ఏమైనా మానభంగం చేశారా, మర్డర్ చేశారా, ఏం చేశారు, 3rd డిగ్రీ అతనికి అతను ఏముందో క్లారిటీ చెప్పారు కదా అతను. ఇంకా 3rd డిగ్రీ ఇచ్చి బలవంతంగా గుప్పియాలని ప్లాన్ చేస్తున్నారు ఏంటో, ఇంకా అదే కదా ప్లాన్, ఇంకా 3rd డిగ్రీ అంటే. సో అతను ఉన్నది చెప్పాడు కానీ ఏం జరిగిందో అసలు చెప్పారు. వై బికాస్ ఆఫ్ 3rd డిగ్రీ. సో జనరల్గా ఆమె అయితే రేప్ కేసు పెట్టింది, Okay. సో అత్యాచారం చేశాడు అని చెప్పేసి. ఓకే ఒకవేళ నిర్ధారణ అయితే 3rd డిగ్రీ ఇచ్చినా ఓకే, ఓకే ఆయన నేరం చేశాడు కాబట్టి శిక్ష అనేది అనుభవించాలి. ఓకే. కానీ నేరం రుజువు కాకుండా 3rd డిగ్రీ ఇవ్వచ్చా? ఎలా ఇస్తారు? అసలు నేరం రుజువే కాలేదు, తను ఇంకా బయటికి రాలేదు, వాట్ ఈస్ వాట్ అనేది నిర్ధారణ కూడా కాకుండా వీళ్ళు ఎలా 3rd డిగ్రీకి అప్లై చేస్తారనేది అది 100% రాంగ్ వర్షన్ అది. ఓకే. సో అండ్ గత 2-3 రోజుల నుంచి కూడా కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. ఓకే అది సోషల్ మీడియా ద్వారా కొన్ని అయితే ఇప్పటికీ బయటకు వచ్చాయి. అయితే జానీ మాస్టర్ మీద ఇంత స్ట్రాంగ్గా కేసు పెట్టడానికి ఆ అమ్మాయి వెనక ఒక ప్రముఖ సెలబ్రిటీ ఎవరో ఉన్నాడు అని, అదేవిధంగా ఆ అమ్మాయి కూడా ఆ ఒక సెలబ్రిటీ దగ్గర నుంచి కొన్ని కోట్ల రూపాయలు పుచ్చుకుంది. కావాలనే జానీ మాస్టర్ని ఇరికించారా, లేదా జానీ మాస్టర్ని ఈ ఇండస్ట్రీ నుంచి సభ్యత్వం కొట్టి ఆయనను తెలుగు ఇండస్ట్రీ నుంచి బయటికి పంపాలని చెప్పేసి ప్లాన్ చేస్తున్నారా? మరి ఈ అమ్మాయి విషయంలో ఈ అమ్మాయిని ఎరగా వేసి ఆమెకు డబ్బులు ఇచ్చి ఇది చేస్తున్నారా? అసలు ఏంటి? మీరు చెప్పింది 100%. ఇప్పుడు ఇవన్నీ చూసిన తర్వాత, మీడియాలో వస్తున్న ఇవన్నీ చూసిన తర్వాత కొంతమంది మీడియాలో కూడా అత్యుత్సాహం చూపిస్తున్నారు, బట్ వాళ్ళని అంటలేదు. బట్ ఏం తెలియకుండానే చేస్తున్నా అంటే మీరు చెప్పినట్టు 100% స్ట్రాంగ్ పర్సన్ ఎవరో ఉండొచ్చు ఐ థింక్. లేదంటే ఇంత ఫోర్స్ ఉండదు కదా అతని మీద టార్గెట్ పెట్టి మీరు అన్నట్టు ఒక యూనియన్స్ తప్పియాలని. అది కూడా ఎప్పుడు వస్తుంది ఎలిగేషను, ఒక ప్రెసిడెంట్గా అతను పోటీ చేసినప్పుడు, ఆ తర్వాత రీసెంట్గా అవార్డు తీసుకున్నప్పుడు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఫుల్ బిజీ టైంలోనే అతన్ని అలా చేయటం అనేది ఈఎంఐ కూడా అంత ఇది కూడా లేదు, సపోర్ట్ లేకుండా అయితే ఉన్నట్టు నాకు అనిపించలేదు ఇది చూసిన తర్వాత. సీన్ లేదు. ఓకే. సో ఇప్పుడు మీడియాలో వచ్చిన దాన్ని బట్టి 3rd డిగ్రీ ఇదంతా చూసిన తర్వాత సంథింగ్ నాకు డౌట్ వస్తుంది. ఇప్పుడు అంతే కదండి, తన గురించి ఫోకస్ పెట్టి అతను ప్రతి ఛానల్లో ఇతను ఇది 3rd డిగ్రీ అడుగుతున్నారు, ఇచ్చేస్తున్నారు అతను చెప్తున్నారు కానీ బట్ ఆ అమ్మాయి గురించి ఏం చెప్పలేదే. తన గురించి అసలు ఏం చెప్పలేదు, బయటికి రావట్లేదు కదా. ఇతను జైలు వేస్తున్నారు, స్టేషన్ తీసుకొస్తున్నారు, మళ్ళీ జైలు పంపిస్తున్నారు. వాట్ ఈజ్ వాట్ అని అమ్మాయి తీసుకొస్తే కదా తెలిసేది. మీరు పాయింట్ కరెక్టే అండి. సో అంత సపోర్ట్ లేకుండా అయితే నాకు డౌట్ వస్తుంది, బికాస్ లోపల ఏం జరుగుతుంది అనేది. అంతే కదా, అతను సపోర్ట్ డౌట్ కూడా అదే. ఓకే. నిజానికి ఆమె వెనక అంటే ఈమె మన డబ్బులు పుచ్చుకొని ఉంటుందా? ఐ థింక్ మనీ అమ్మాయి అని అంటున్నారు. అంటే మీకు ఆల్రెడీ జానీ మాస్టర్ పరిచయం కాబట్టి బహుశా మీరు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు, ఎందుకంటే ఆయన అసిస్టెంట్లు కూడా మీకు తెలిసే ఉంటుంది. సో వారి క్యారెక్టర్ బిహేవియర్ ఏందని కూడా మీకు తెలిసే ఉంటుంది. అవును, మనోడు జానీ విషయంలోకి వస్తే మటుకి జానీ డబ్బులు విషయంలో చాలా ఇదిగా ఉంటాడు, డబ్బు మనిషి కాదు. తనేమన్నా కమర్షియల్గా ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తుందా? ఇప్పుడు అంతే కదండి, ఇంత కేసు పెట్టి మీరు అన్నట్టు అత్యాచారం 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అత్యాచారం చేస్తారంటే ఎవరన్నా ఇదే ట్రోల్ అవుతుంది కదా. సో ఓకే, 4 సంవత్సరాలు వాళ్ళు రిలేషన్షిప్లో ఉన్నది నిజమేనా? ఉన్నారని టాక్ కదా, మన మీడియాలో కూడా చెప్తున్నారు. ఓకే, 4 సంవత్సరాలు రిలేషన్షిప్లో ఉండి ఒకవేళ వాళ్ళిద్దరు నచ్చి చేసుకున్నారనుకో, దాన్ని ఏమంటారు? దాన్ని మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంటారు, సహజీవనం అంటారు, ఇంకో పేర్లు పెట్టుకుంటారు. అత్యాచారం ఎలా అంటారండి? ఓకే, మీరు అన్నట్టు సహజీవనం అనుకోవచ్చు. సో అత్యాచారం ఎందుకు పేరు పెట్టారు మరి దానికి? అది వాళ్ళని అడగాలి. అత్యాచారం అంటే తెలుసు కదా, అసలు జనరల్ వాడు కూడా అంటే పల్లెటూరులో కూడా చెప్తాను, బలవంతంగా చేసేదాన్ని అత్యాచారం అంటారు. అంటే పాపం పల్లెటూరు కూడా తెలియాలి కాబట్టి చెప్తాను. బలవంతంగా లేదు కదండి, బలవంతంగా ఒకసారి చేస్తారేమో, 2 సార్లు చేస్తారు, 4 సంవత్సరాలు చేస్తారా, 4 years చేస్తారు బలవంతం, జనరల్ వాడు ఎవరికైనా. మరి అత్యాచారం ప్రతిదీ ఇప్పుడు పోస్ట్ చేసే ప్రతి మీడియా కానీ అత్యాచారం 4 సంవత్సరాలు చేసే 4 సంవత్సరాలు ఇలా తన ఇద్దరు క్లోజ్గా ఉన్న వీడియోలు రివీల్ అవుతున్నాయి, వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్తో మాట్లాడుకున్న వీడియోస్ రివ్యూ అవుతున్నాయి, వాళ్ళిద్దరు వీడియోలు రివ్యూలు అవుతున్నాయి. దాన్ని అత్యాచారం ఎలా అంటారు? ఓకే. సో గతంలో సహజీవనం చేస్తున్న క్రమంలోనే జానీ మాస్టర్ వల్ల భార్యకి మా జానీ మాస్టర్ కూడా కొన్ని గొడవలు ఈమె వల్లనే వచ్చాయని చెప్పేసి విన్నాం. ఎందుకంటే నా భర్తను నాకు దూరం కాకుండా దూరం చేస్తున్నావు అంటే, కనీసం జానీ మాస్టర్ను కూడా రోజులో 3 గంటలే 4 గంటలే ఇంటికి పంపించేదట అని వారి వైఫ్ కూడా చెప్పారు. అంటే ఏంటన్నట్టు ఇదంతా? అంటే ఈ విషయంలో బట్టి నేను ఎక్స్పెక్ట్ చేయను. ఇప్పుడు 3 గంటలు 4 గంటలు బయట పంపించడానికి ఇతను ఏం చేస్తున్నాడు? ఒక ఫ్యామిలీ ఉంది, ఒక మిస్సెస్ ఉందని ఇతనికి అవగాహన లేదా? ఇప్పుడు అతను సపోర్ట్ చేయట్లేదు.
ఫ్యామిలీ ఉన్నప్పుడు తనతో ఎలా స్పెండ్ చేస్తారు? సహజీవనం చేస్తున్నాడు. సహజీవనం చేస్తే నీకు ఫ్యామిలీ వదిలేసి నువ్వు రోజులు తరబడి వేరే వెళ్తామని చెప్పారా? అతను చెప్పారా? ఒక ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారు. ఇదే ఇలా జరిగిందో అయితే నాకు తెలియదు. ఎందుకంటే అతనికి ఆ ఉద్దేశం లేదు. ఎందుకంటే ఇద్దరు కలిసి చేసాం, ఇద్దరు కలిసి నా మూవీలో సాంగ్ చేశాడు, మేము ఇద్దరు కలిసి ఫారిన్ వెళ్ళాము, బ్యాంకాక్ ఒకే ఉన్నాము. బట్ ఈ థాట్ ఎప్పుడు వచ్చిందో నాకు తెలియట్లేదు. అతను సహజీవనం ఎప్పుడు చేస్తున్నాడు, ఎప్పుడు ఇంటికి రాకుండా ఉంటున్నాడు, అది తను చెప్పేదాకా కూడా నాకు తెలియట్లేదు. ఇప్పుడు అతను పంపించేది ఏంటండి? ఆమె పంపించేది ఏంది? ఇతనేమన్నా మ్యారేజ్ అన్మ్యారీడా? ఆమె పంపిస్తే వెళ్ళటానికి మ్యారీడ్ కదా, ఒక ఫ్యామిలీ ఉంది కదా. అయితే పదే పదే ఈ అమ్మాయికి సుమలత గారు చాలాసార్లు చెప్పారట, ఓకే నువ్వు అనవసరంగా జానీ మాస్టర్ దగ్గరికి రావద్దు, కాల్స్ చేయొద్దు, కమ్యూనికేట్ అవ్వద్దు, నీ వల్ల మాకు గొడవలు వస్తున్నాయి, నువ్వు ఒకవేళ జానీ మాస్టర్ కావాలని కూడా చెప్పు, నేనే వెళ్ళిపోతా ఓకే అని ఇలా చాలాసార్లు కూడా వారిద్దరి మధ్యలో ఈమె వచ్చి అంటే కలగజేసుకోవడం వల్ల వీళ్ళిద్దరికి గొడవలు అవ్వడం, సో ఇదంతా చాలాసార్లు జరిగినట్టు తను కూడా మీడియా ముందు చెప్పారు. పాయిజన్ కూడా తీసుకున్నానని తను కూడా, నేను ఆత్మహత్య చేసుకుందని ప్రయత్నం కూడా చేయబోయానని చెప్పేసి. అవును చేశానని విన్నాను. బట్ అది ఎంతవరకు ఫోకస్ తనకు తెలిసినప్పుడు కూడా తన కస్టడీ చేసింది అని కూడా మనకు తెలుస్తుంది కదా, తన మీద వెళ్ళేసి ఇలా చేయొద్దు ఇలా చేయొద్దు. బట్ ఆ అమ్మాయి ఏం చెప్తుంది, తను నా బ్రదరు, నన్ను వదిన అంటుండే, నా బ్రదర్ అంటున్నాడు. ఈవెన్ కన్ఫ్యూజ్లో ఉంది కదా. ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నప్పుడు ఏమే ఉంటుంది, అతను అన్నయ్య లాంటి వాడు, మీరు అలా అనుకుంటున్నారని అలా చెప్తుంది కదా. సో తను కూడా ఏముంటుంది, ఒక బ్రదరు సిస్టర్ రిలేషన్ అంటే అది కామన్, అసిస్టెంట్ మాస్టర్ అన్నప్పుడు ఆ బాండింగ్ అదంతా ఉంటుంది కాబట్టి అదే అనుకుంది. కానీ తను కూడా ఇలా చేస్తుంది, ఇలా ఇంటీరియర్గా ఇలా చేస్తుంది అన్న విషయం కూడా తనకి తెలియదు కదా క్లారిటీగా. ఇతను ఇన్వాల్వ్ కూడా సంథింగ్ ఏదో ఉందే అంటున్నారు, అది నాకే తెలియదు. బట్ ఉంటే ఉండొచ్చు కదా, అంటే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వాళ్ళ మిస్సెస్ తను చెప్తున్నారంటే బికాస్ ఆఫ్ సంథింగ్ ఈజ్ దేర్. సో మ్యూచువల్గా 4 years నుంచి జర్నీ చేసినటువంటి వారిద్దరికి అత్యాచారం దాకా వెళ్ళడం అనేది అసలు ఏంటి ఇప్పటికీ ఎవరికి అర్థం కావట్లే. అంటే ఇది వాంటెడ్గా చేసిందా లేకుంటే ఎవరైనా కావాలని చేయించారనేది మాత్రం క్లారిటీ రావట్లే ఈ విషయంలో ఏంటని. ఇది 100% వాంటెడ్ అయితే అని అనుకుంటున్నాను, కావాలని చేయించింది అనుకుంటున్నాను ఇది. ఎందుకంటే అత్యాచారం అనే పేరు మెన్షన్ చేయటం అనేది నాసింగ్ కదండి. అది ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా ఇంతకుముందే చెప్పాను, అత్యాచారం అనేది బలవంతంగా చేస్తే అత్యాచారం అంటారు. అది 1 టైమా 2 టైమా 3 టైమా తనకి ఇష్టం లేకుండా చేసింది. 4 years హౌ టు మేనేజ్ అత్యాచారం ఉంటుంది. దాన్ని ఎలా మీరు చెప్తారు అత్యాచారం అని? ఓకే, వచ్చే మీడియాలో కూడా అత్యాచారం చేశారు, మైనర్గా ఉన్నప్పుడే చేశారు, ఇప్పుడు మైనర్గా ఉన్నప్పుడు చేశారు, తెలియదు తనకి, మేజర్ అయిందిగా, మేజర్ అయిన తర్వాత మెంబర్షిప్ తీసుకుందిగా. ఇప్పుడు అత్యాచారం చేసిన వ్యక్తితో సాంగ్ ఎలా చేస్తుంది? ఓకే, మేజర్ అయితే పోక్సో కేసు అనేది వర్తించదు. అవును, మరి పోక్సో కేసు ఎందుకు పెట్టారు? ఇప్పుడు ఆమె మేజర్ కదా. అవును, నువ్వు పోక్సో కేసు ఎట్లా అంగీకరిస్తారు నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. అంగీకరణ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మైనర్గా ఉన్నప్పుడు తెలియని ఇదిలో చేసింది కాబట్టి. కానీ అప్పుడు పెట్టలే కదా, నువ్వు పెట్టింది కదా, నా మీద అత్యాచారం చేసిన పోక్సో కేసు ఎట్లా పెడతారు? ఇప్పుడు అంటున్నారు కదా, అప్పుడు తెలియకుండా అంటున్నారు. అప్పుడు అమ్మాయి ఏమని చెప్తుంది, అమ్మాయి రాసిచ్చిన దాంట్లో అప్పుడు నాకు తెలియకుండా నన్ను చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలిసి చేస్తుంటే చేయించుకుంటుందా? అదే కదా, అప్పుడు తెలియక చేస్తుంది, ఇప్పుడు తెలిసి చేస్తుంది కాబట్టి 4 నుంచి చేయించుకుంటుంది. అదే కదా మరి. సారీ టు సేయింగ్, అంటే ఇష్టపరంగా పోయి చేసుకుంటే అది అత్యాచారం కాదు, అది బలవంతంగా చేస్తే అత్యాచారం కాదు, అంతే. ఇష్టపూరితంగా చేసుకుంటే అత్యాచారం. అది రీసెంట్ రాజ్యాంగం రాయాలి. అది కొత్తగా రాజ్యాంగంలో ఏం పెట్టాలంటే, మీకు నచ్చినప్పుడు చేయించుకుంటే మటుకి అమ్మ బలవంతం కాదు, నీకు నచ్చకపోతే గిఫ్ట్లు ఇప్పితే మటుకు అత్యాచారం పెట్టుకోవచ్చు. నోట్ చేసి పాయింట్ చెప్పండి ఎవరికి. అంతే కదండి, అట్లా వస్తుంది కదా. ఇది ఇష్టపూర్వకంగా ఇద్దరు చేశారు, ఇంటర్వ్యూలు ఇచ్చారు, అతను ఇంటర్వ్యూ చేశాడు, తను ఎంత చేసిన తర్వాత మళ్ళీ బలవంతం ఎందుకు అంటారంటున్నా. సరే, ఇప్పటిదాకా ఇటువంటి విషయాలు జరిగినప్పుడు బాధితులు డెఫినెట్గా మీడియా ముందుకు వచ్చి, కుటుంబ సభ్యులు కూడా మీడియా ముందుకు వచ్చి మా అమ్మాయికి ఇలా జరిగింది, నాకు ఇలా జరిగిందని చెప్పేసి డెఫినెట్గా మీడియా ముందుకు వచ్చి మాట్లాడతారు. ఈ రోజు వరకు కూడా బాధితురాలు కానీ బాధితురాలకు సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ ఎందుకు మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేదు? జానీ మాస్టర్ మీద 40 పేజీల కేసు అంటే కంప్లైంట్ ఇచ్చి నువ్వు వేసినావు, మరి బాధితురాలు మీడియా ముందుకు ఎందుకు రావట్లే? అదే క్వశ్చన్ మిమ్మల్ని ఎందుకు వాళ్ళు తీసుకురావట్లేదు? వాళ్ళు మీరు మీడియా వాళ్ళు చెప్పండి, మీడియా వాళ్ళు ఎందుకు తీసుకురావట్లేదు? ఎంక్వైరీ చేయండి అండి. ఇప్పుడు ఇతను ఎంక్వైరీ చేస్తున్నారు కదా, ఇప్పుడు 4 రోజులు స్టేషన్లో పెట్టారు, 3rd degree అడుగుతున్నాను, ఇతని గురించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది మీడియా వాళ్ళు. తన గురించి ఎంత పెట్టట్లేదు? అదే కదా, ఎంత పెట్టలేదు మీడియా వాళ్ళు. పదే అతను ట్రోలింగ్ అతను చేస్తున్నారు. కానీ ఎంక్వైరీ చేయండి, తను ఎక్కడ అడగండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఇప్పుడు కేసు పెట్టినమ్మా ఎక్కడ ఉందండి?
అండ్ ఇంకొక క్వశ్చన్ నాకు డౌట్, అంటే ఈ విషయంలో జానీ మాస్టర్ నిజంగా తప్పు చేశాడంటారా? ఎందుకంటే ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయరు, అవును, ప్రూఫ్స్ లేకుండా. మరి ఈరోజు జానీ మాస్టర్ని అరెస్ట్ చేసి రిమాండ్కి కూడా పంపించి ఆల్రెడీ 4 రోజులు విచారణ కూడా చేశారు. అంటే అమ్మాయి దగ్గర ఆధారాలు ఉన్నాయంటారా? ఉంటే చూపించాలి కదండి. మరి ఎందుకు అరెస్ట్ చేశారు? అదే కదా అంటుంది, అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్ ఎట్లా పంపిస్తారు? 4 రోజులు విచారణ కూడా చేశారు కదా, దానికి ఎలా అంటే ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయి. అయితే అలా కాదు, తనే వాళ్ళేం చెప్తున్నారు, ఇతను అరెస్ట్ చేసిన తర్వాత ఒప్పుకున్నాడు అందుకే జైలు పంపించారని పోలీసులే చెప్తున్నారు. తన దగ్గర ఆధారం చూపించలేదు కదా, ఆధారాలు మెన్షన్ చేయట్లేదు కదా. జనరల్గా ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి మీరు రేప్ చేశారని చెప్తుంది, జస్ట్ కంప్లైంట్ ఇస్తారు, నన్ను రేప్ చేసిన, ఆధారాలు లేకుండా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారా? అదే వాళ్ళు ఏమంటున్నారు, రూల్ కాదు కదా అది, ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్నాయి అంటున్నారు కదా. ఇప్పుడు పోలీసులు ఏం చెప్తున్నారు, మా దగ్గర ఆధారాలు ఉన్నాయి, తను అన్ని ఆధారాలు చూపించింది క్లారిటీగా అన్నారు. అది చూపించలేదు కదా. మరి ఆధారాలు మీడియాకి ఎందుకు చూపించాలి పోలీసు వాళ్ళు? అది మీరే అడగాలండి, మీడియా వాళ్ళని అడగాలి. ఇప్పుడు ప్రతి మీడియాలో వస్తుంది, మాకు ఆధారాలు చూపించారు, దాంట్లో ఏం లేదే. ఇప్పుడు వాళ్ళ మిస్సెస్ గారు కూడా, సుమలత గారు కూడా అడిగారు, ఆధారాలు చూపిండి మాకు అని. ఒప్పుకున్నారు కేసు, అందుకే చెల్లబులు జరిగి కేసు అంటే చూపిండి అని అడిగారు కదా. తను ఒక ఇంటర్వ్యూలో చెప్పారు కదా ఆధారాలు చూపించమని. ఆధారాలు కూడా అవసరం లేదండి, తను తీసుకొచ్చి కూర్చోబెట్టండి, ఒక ఇంటర్వ్యూ చేయండి తనతో, ఆధారాలు చూపించమని. కేసు పెట్టారు కదా తను, ఇంతవరకు ఎందుకు రాలేదు తను ఇన్ని రోజులు అవుతుంటే. అండ్ దీంట్లో సుమలత గారు కూడా అంటే చాలాసార్లు కూడా ఈ అమ్మాయి కాల్ చేసి కమ్యూనికేట్ అవుతుంటే సుమలత గారు కూడా వాళ్ళ అమ్మకి కాల్ చేసిందట. ఎవరు? బాధితురాలు. మీ అమ్మాయి ఇలా కాల్ చేసి నా భర్తని ఇట్లా వేధిస్తుంది, పెళ్లి చేసుకోమంటుంది, దయచేసి మీ అమ్మాయిని మీరు అదుపులో ఉంచుకోండి, కొంచెం ఆమెకు గట్టిగా చెప్పండి అంటే, మీ కుటుంబంలో 3-4 పెళ్ళిళ్ళు చేసుకుంటారు కదా, ఈమె చేసుకుంటే తప్పేంది అన్నదట వాళ్ళ మదర్. అంటే ఇక్కడ మరి వాళ్ళ ఫ్యామిలీ కూడా కంప్లీట్గా ఇక్కడ ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి జానీ మాస్టర్ని టార్గెట్ చేసి నువ్వు పెళ్లి చేసుకో అన్నట్టే కదా. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు ఇదంతా చూస్తే మీరు చెప్పింది కూడా పాయింట్. ఇప్పుడు మీరు చెప్పినట్టయితే ఇప్పుడు ఫోర్స్ అమ్మాయి చేస్తున్నట్టుగా, ఇప్పుడు అమ్మాయి వాళ్ళ మదరు వాళ్ళు చేస్తున్నట్టే కదా, పెళ్లి చేసుకో అని. ఇతను టార్చర్ పెట్టినట్టే కదా. ఇప్పుడు మ్యారేజ్ చేసుకోవడన్న ఉద్దేశం మీద కేసులో ఇరికిచ్చారు, అంతే కదా. సింపుల్ లాజిక్ కదండి అది. కానీ ఆధారాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయరు కదా, ఇప్పటికీ ఆధారాలు ఉన్నాడు. అయితే అదే సార్ నేను ఉంటుంది, ఆధారాలు ఉన్నాయంటున్నారు కదా, చూపిస్తే అయిపోద్ది కదంట. అసలు ఈ కన్ఫ్యూజ్ ఉండదు ఎవరికి. ఆధారాలు ఇప్పుడు జానీ చెప్పినట్టు అతను సైన్ చేసినట్టు అని చూపిస్తే అయిపోద్ది కదా. యాక్సెప్ట్ చేశాడు, నేను రేప్ చేశాను, అత్యాచారం చేశాను, 4 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాను అని చెప్పి అతను స్టేట్మెంట్ ఇచ్చాడు అనుకో, అసలు ప్రాబ్లం ఉండదుగా. సో మరి ఆధారాలు చూపించట్లేదు అంటే ఇంకెవరైనా ఉండొచ్చా? అంటే ఇక్కడ చట్టం అమ్ముడు పోయిందంటారా? ఐ థింక్ ఇప్పుడు చూస్తే అట్లాగే ఉందిగా. ఇప్పుడు ఈ మీడియా చూస్తుంటే అలాగే ఉంది కదండి. ఇప్పుడు చట్టం అట్లే ఉంది కదా, తన్నే తీసుకురావట్లేదు, ఇతనైతే తిప్పుతా ఉన్నారు స్టేషన్ కానీ జైలు కానీ. సో మీరు అన్నట్టు చట్టం అమ్ముడు పోయింది, న్యాయం చచ్చిపోయిందని చెప్పాలి. అంతే అనాలి ఇంకా. అంతేనా? అంతే కదా, వన్ సైడ్ పోస్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు వన్ సైడ్ డెసిషనే ఉంది కదా. ఇప్పుడు తన తరపు నుంచి ఏమన్నా, ఇప్పుడు ఇంకొక అతని పేరు చెప్పను, ఇందాక తను కూడా మీడియాలోకి వస్తున్నాను, వాళ్ళిద్దరు ఇది ఉందిగా, ఇద్దరు ఆడియోది కానీ వీళ్ళది కానీ ఉంది. వీళ్ళది ఎక్కడ ఉంది, తనది ఎక్కడ ఉంది అన్న. అవును. సో బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అప్స్కాన్ లో ఉన్నాడు. ఐ థింక్ పేరు మెన్షన్ చేయను, హర్ష సాయి, అందరూ తెలిసిందే. ఇప్పుడు అతను స్టేట్మెంట్ చెప్తున్నాడు, ఏం వేస్తుంది ఇక్కడ వీడిదేముంది కానీ, సార్ ఇతనిదేముంది కానీ మాస్టర్ గారిది. ఆ అమ్మాయిది ఎక్కడ ఉంది, అసలు ఎక్కడ ఉందో కూడా తెలియట్లేదు కదా. ఇది 100% సంథింగ్ ఆఫ్ ఏదో జరుగుతున్నట్టే, అతని మీద మంచి ఫోకస్ పెట్టినట్టే ఉన్నారు జానీ మీద. కొన్ని ప్రముఖ ఛానల్స్కి, శాటిలైట్ ఛానల్స్కి ఆ సెలబ్రిటీ ఈ అమ్మాయికి సపోర్ట్ చేస్తూ 2 కోట్ల రూపాయలు కొన్ని ప్రముఖ ఛానల్స్కి ఇచ్చి జానీ మాస్టర్ మీద అగెనిస్ట్గా మీరు వార్తలు రాసి వేయండి అని చెప్పేసి ఇచ్చినట్లు కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. ఉండొచ్చు, ఎంత ఫోకస్ పెట్టారని ఉండొచ్చు. మరి ఎంత స్ట్రాంగ్గా పెడుతున్నారంటే కక్ష సాధింపు ఎందుకు జానీ మాస్టర్ మీద? ఇప్పుడు అదే కదా, అతను అప్కం ఎదుగుతున్నాడు. అది కాక ఒక పార్టీలో పవన్ కళ్యాణ్ తిరిగి ఉన్నాడు, అక్కడి నుంచే స్టార్ట్ అయింది. అతనేంటి ఫస్ట్ నుంచి ఏంటంటే ప్రజాసేవ చేయాలని కానీ, పక్కలు హెల్ప్ చేయాలని ఆ ఉద్దేశంతో పార్టీకి వచ్చాడు. కానీ అతను ఏదో డబ్బులు సంపాదించాలని ఇదేంటి ఫోకస్ లేదు. ఎదిగే కొద్దీ అని తొక్కుతా ఉన్నారు అతని మెంటాలిటీని క్యాచ్ చేసుకున్నారు. ఇప్పుడు దొరికారని చెప్పి ఆటోమేటిక్గా అన్ని కేసులు ఇరికిచ్చేసాడు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇప్పుడు మీడియా ఛానల్ కూడా ఏదో ఫోన్ చేసినా కూడా కొన్ని మీడియా ఛానల్ ప్రత్యేకంగా ఒకరి గురించి చెప్పను, మీడియా ఛానల్ ఫోకస్ మొత్తం జానీ మీద పెడుతున్నాం కానీ అమ్మాయి గురించి ఏం చెప్పలేదు, దాని గురించి.
అవును. మీరు చెప్పినట్టు ఐ థింక్ అదే జరుగుండొచ్చు. సో ఈరోజు మరి డాన్సర్లు మీలాంటి అసోసియేషన్కి సంబంధించినటువంటి డైరెక్టర్లు కొరియోగ్రాఫర్లు కానీ జానీ మాస్టర్ విషయంలో ఎందుకు వచ్చి నోరిప్పడం లేదు, ఎందుకు రావట్లేదు బయటికి? అది వాళ్ళకి కంపల్సరీ క్వశ్చన్ అండి. మీరు నేనైతే 100% నేను సినిమాలు డైరెక్షన్ చేశాను, కొరియోగ్రాఫ్ చేశాను, ఏ రోజు నేను బయటకు రాల. నా మూవీస్ కూడా నేను ఇంటర్వ్యూ వెళ్ళా. ఒక్కరిద్దరే వస్తున్నారు, ఎందుకు రావట్లేదు? అదే కదా, ఎందుకు రావట్లేదు నేను ప్రశ్నిస్తున్నది. నేను మూవీ ప్రమోషన్ చేయలేదు, నేను దేనికి పోలేదు. నాకు ఇంటర్వ్యూ అంటే కొంచెం ఇదిగా ఉంటుంది. నేను దీనికి ఎందుకు వస్తున్నా అంటే అతను తప్పు చేశాడని నిజాన్ని అయితే ఓకే నాశ పెట్టాడు. అతను తప్పు చేయకుండా ఏం లేకుండా నిజ నిర్ధారణ లేకుండా అతను ఎందుకు తొక్కుతున్నారు? అతను కెరీర్ ఎంత నాశనం చేస్తున్నారు? అతనే ఒక మంచి ఆర్థిక పరిస్థితి ఉన్న పొజిషన్ నుంచి రాలి. అతను ఒక డాన్సర్గా ఉండి నాన్న కష్టాలు పడి చూశాను కాబట్టి అతను అసలు ఎట్లా జానీ మాస్టర్ లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది? స్టార్టింగ్లో ఏంటి దాని పొజిషన్? అతను బేసిక్గా నెల్లూరు అవుతుంది. నెల్లూరు. అతను యాక్చువల్గా డాన్సర్ చేయాలని రాలే, అతను డైరెక్షన్ చేయాలని వచ్చాడు అసలు ఇండస్ట్రీకి. ఇండస్ట్రీ డైరెక్ట్ చేయాలని వచ్చిన తర్వాత అతను అన్ని వారి కారణాల వల్ల, ఫైనాన్స్ ప్రాబ్లం వల్ల డాన్సర్ మెంబర్షిప్ తీసుకున్నాడు. డాన్సర్గా కూడా అతను ఎక్కువ సాంగ్స్ ఏం చేయలేదు. అతను ఇంకోటి ఏంటంటే అతను యాటిట్యూడ్ కానీ ఇది కానీ కొంతమంది మాస్టర్ నచ్చేది కాదు, అందుకని సాంగ్స్ కూడా ఎక్కువ చెప్పేవాడు కాదు. అలా మా ఇద్దరి కమ్యూనికేషన్ బాగా ఇది ఉండేది. మీ ఇద్దరు ఎప్పుడు పరిచయం? మేము పరిచయం అయింది మ్యాక్సిమం ఇప్పుడు 16 17 ఇయర్స్ అవుతుంది, 18 ఇయర్స్ దాకా అవుతుంది. 18 years? 18 ఇయర్స్ దాకా అవుతుంది. మేము సో 2003 ఆ టైంలోనే ఇద్దరం కలిసి సాంగ్ చేసాము. నేను కొంచెం బిజీగా చేసేవాడిని, మనోడు కొంచెం తక్కువ చేసాడు, ఎందుకంటే ఎక్కువ డైరెక్షన్ మీద ఫోకస్ ఉండేది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సార్ కూడా సబ్జెక్ట్ కూడా నేరేషన్ చెప్పున్నాడు, డైరెక్షన్ చేయాలని. బట్ సార్ కూడా కొన్ని నువ్వు ఇప్పుడే కదా వచ్చావు, కొన్ని నేర్చుకోవాలి, సార్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు. ఆ తర్వాత డైరెక్షన్ అనేది పక్కన పెట్టి నెక్స్ట్ కొరియోగ్రాఫ్ కావాలని ఆలోచన వచ్చింది అతనికి. ఆ కొరియోగ్రాఫర్ కావాలని ఆలోచన వచ్చినా కొరియోగ్రాఫర్ చేశాడు. చేసిన తర్వాత ద్రోణ ఫస్ట్ సినిమా నితిన్ గారిది. అది చేసిన తర్వాత మంచి ఇదయింది. తర్వాత కూడా కొంచెం మళ్ళీ గ్యాప్ వచ్చింది ద్రోణ తర్వాత. మళ్ళీ ఆర్థిక పరిస్థితులు, మళ్ళీ మనోడు మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వర్క్ని సిన్సియర్గా చూస్తాడు, అందరూ అదే చూస్తారు. అంటే ఎవరికి కొంచెం లొంగే మనస్తత్వం కాదనమాట. అదే కొంచెం కూడా మనోడిని కొంచెం జనాలకు కూడా కొంచెం నచ్చేది కాదు, అతని యాటిట్యూడ్ కానీ అది కొంచెం నచ్చేది కాదనమాట. దానివల్ల అతని మీద కొంచెం ఫోకస్ కూడా పెట్టి ఉండేటప్పుడు. ఆ తర్వాత మళ్ళీ రచ్చ సార్ మన రామచరణ్ గారు ఆయనతో కొంచెం రామచరణ్ గారితో కొంచెం ప్రోత్సాహంతో ఇప్పుడు మంచి పికప్ అయిపోయాడు. అక్కడి నుంచి వెనక్కి చూసుకోవాలి మనడు, మంచి అలా 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 వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒకసారి గ్రాఫ్ ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. తమిళ సాంగ్స్ కానీ, కన్నడ సాంగ్స్ కానీ, హిందీ కానీ మంచి క్రేజ్. సల్మాన్ ఖాన్ కానీ, విజయ్ గారు కానీ, రామ్ చరణ్, బన్నీ సార్ కానీ, పవన్ సార్ కానీ, ఎన్టీఆర్ సార్ కానీ, ఇంకా ఫుల్ బిజీ. చిరంజీవి సార్ కానీ, బాలయ్యబాబు సార్ కానీ అలా ఫుల్ బిజీగా ఉన్నారు. మనోడు చేసిన మిస్టేక్ అనాలి, లేకపోతే ప్రజాసేవ చేద్దామని వచ్చిన వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ కూడా ఎంతమంది తిరుగుతున్నారు. సో ఏంటి ఫ్యామిలీ నేపథ్యం ఏంటి అసలు? ఆ ఫ్యామిలీ వచ్చేసి వాళ్ళ నాన్నగారు లారీ డ్రైవర్, చాలా పూర్ ఫ్యామిలీ వాళ్ళు. సో ఆయన ఏం చేస్తుండే అప్పట్లో? అప్పట్లో వాళ్ళ నాన్నకి హెల్పర్గా ఉండేటాడు. అంటే లారీ డ్రైవర్ డ్రాప్ చేసేటప్పుడు మనోడు కొంచెం హెల్పర్గా, ఫర్ ఎగ్జాంపుల్ అంటే క్లీనర్ కానీ అలా ఉండేటాడు. చాలా హార్డ్ వర్కరు. కరాటే కూడా అతను నేర్చుకున్నాడు, హార్డ్ వర్కర్. అలా క్లీనర్గా నుంచి వచ్చినోడే జానీ. సో అతనికి ఆర్థిక పరిస్థితి చాలా పూర్ నుంచి వచ్చినాడు అతను. ఆర్థిక పరిస్థితి కానీ తర్వాత లారీ క్లీనర్గా చేశాడు. తర్వాత వాళ్ళ యాక్సిడెంట్లో చనిపోయిన తర్వాత కొన్ని ఆర్థిక పరిస్థితులు అలా నిలదొక్కుని అప్పులు. ఇక్కడ షోలు చేశారా మాస్టర్? డి షో ఇట్లా నేను చేశాను. మీరు మాస్టర్? నేను మాస్టర్గా చేయలేదు, రాకేష్ మాస్టర్ గారు. జానీ మాస్టర్ గారు చేయలేదు. జానీ మాస్టర్ గారు చేయలేదు. ఫస్ట్ డీ చేశారు, అతను జడ్జిగా చేశారు. అవును, డీకి జడ్జిగా చేశారు. జడ్జిగా చేసిండు, కంటెస్టెంట్గా చేసిన చేయలేదు. కంటెస్టెంట్గా చేయలేదు, జడ్జిగా చేశారు. ఓకే, జడ్జిగా చేశారు. తర్వాత జడ్జిగా చేసినప్పుడు కూడా అది టోల్ కూడా అయింది. మాస్టర్ గారు మీకు డ్యాన్స్ రాదు, మీరేం కొరియోగ్రాఫర్ అని కూడా అన్నారు. ఆ తర్వాత అవార్డు వచ్చిన తర్వాత దాన్ని ట్రోల్ చేశారు. అలా మీరు చూసిన జానీ మాస్టర్ని నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి అతను ఏమిటంటే యాటిట్యూడ్ చూసి తెలియని వాళ్ళు, ఇప్పుడు పవన్ సార్ ఉన్నారు, ఆయన అసలు యాటిట్యూడ్ ఎలా ఉంటుంది అలా ఉంటుందండి. అతను దగ్గరగా చూసినప్పుడు తెలుస్తుంది, తెలుస్తుంది మంచితనం కానీ, బాలయ్యబాబు మంచితనం కానీ, వాళ్ళ బిహేవియర్ అంటే దాన్ని మనం ఏమనుకుంటాము, ఇతను కొంచెం ర్యాష్గా ఉన్నాడు, ఇది బైక్ రేస్ చేస్తాడు. సో భర్త నుంచి కొన్ని వచ్చి ఉంటాయి యాటిట్యూడ్, ఆయన తగ్గించుకుంటూ ఉంటారు. దానివల్ల ఇదైంది, అంతేగాని ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఇది కూడా ఇరుక్కుంది మనోడు. ఆ యాటిట్యూడ్ని ఇప్పుడు యూజ్ చేసుకున్నాడు. ఇది అమ్మాయి తన విషయంలో అంతే కదా, ఎక్కడ తిరుగుతారని చూశారు,
అది మొత్తం దీంట్లో పెట్టేశాడు. సో ఏంటి అంటే ఫైనల్గా కంప్లీట్గా ఆయనను జైలుకి పంపించే ప్రయత్నం ఆయన చేస్తున్నారు, ప్రయత్నం చేస్తున్నారు. సభ్యత్వం కోల్పోయి. ఎందుకంటే ఇప్పుడు నిర్ధారణ నిజంగా నేరం చేసిండు, జానీ మాస్టర్ అత్యాచారం చేసినంటే ఇక్కడ సభ్యత్వం తీసేస్తారు. సో కంప్లీట్గా తెలుగు ఇండస్ట్రీలో వర్క్ చేయకుండా చేయాలని చెప్పేసి టార్గెట్ ఏంటని అదే ఉండొచ్చు, అదే ప్లాన్ ఉండొచ్చు. మరి ఇక్కడ వర్క్ తీసేసి అతని కేసు అరెస్ట్ జైలుకి పంపిస్తాను, ఇదే ప్లాన్ ఉండొచ్చు వాళ్ళు. అందుకే అంత ఫోకస్ చేస్తున్నారు సార్. అంత ఫోకస్ చేస్తున్నారంటే ఇదే కదా మెయిన్ మ్యాటర్. అతను ఎందుకు టార్గెట్ చేస్తున్నా అన్న విషయం కూడా మాకు తెలియట్లేదు. అతను ఏ తప్పు చేయలేదు. ఒకళ్ళు తప్పు చేశారంటే ఇది కానీ ప్రూఫ్ తప్పు చేసినట్టే. ఇప్పుడు కొంతమంది ఆడియో లీక్ అవుతున్నాయి, తప్పు చేస్తే నిర్ధారణ అవుతుందా తను తప్పు చేసినట్టు? ఇతను ఏం లీక్ కావట్లేదు కదా, ఓన్లీ తను స్టేట్మెంట్ పట్టుకుని ఇతన్ని శిక్షిస్తూ ఉన్నారు. సో మీ జానీ మాస్టర్ మీరు కలిసి సినిమాలు ఎన్ని చేశారు? మేము డాన్సర్గా చాలా చేసామండి, ఇద్దరు డాన్సర్గా చేసాము. ఎన్ని చేసి ఉండొచ్చు అట్లా? మ్యాక్సిమం ఒక 100 పైన సాంగ్ చేసి కాంబినేషన్. ఓకే, డాన్సర్గా. తర్వాత మనోడు మాస్టర్ అయిన తర్వాత నేను డాన్సర్గా చేశాను అతని దగ్గర. నేను డాన్సర్గా చేశాను, అసిస్టెంట్గా చేశాను. తర్వాత నేను డైరెక్షన్ చేసిన తర్వాత మనోడు కొరియోగ్రాఫ్ చేశాను నా మూవీలో. అలా అండర్స్టాండింగ్తో మాది సూపర్. అలా అతను బిహేవ్ చూసాం కాబట్టి నేను చెప్తున్నాను. చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు, అందరితో కలుపుదలుతాను. సో జానీ మాస్టర్ పెళ్లి చేసింది కూడా మీరే అని చెప్పి విన్నా, నిజమేనా? పెళ్లి చేసింది నేను కాదు కానీ వాళ్ళ ప్రేమ తెలుసు వాళ్ళది. ప్రేమ అది నాకు తెలుసు. అది కొన్ని ఇది కూడా నేను కూడా కొంచెం సజెషన్ అంటే అప్పుడే పెళ్ళి ఎందుకు అనే విషయంలో నేను చెప్పాను. మనోడు కొంచెం డీప్గా, తను కూడా బాగా జానీ అంటే చాలా ఇష్టపడ్డారు. తను కూడా వాళ్ళ అండర్స్టాండింగ్ బాగుంది. డాన్సరా? తను డాన్సర్, సుమలత గారు డాన్సర్. ఆమె కొంచెం బిజీ డాన్సర్, మంచి డాన్సర్ కూడా తను. అవునా? మాకన్నా కొంచెం ఆమె ముందుగానే చేసేది తను. సో ఆ టైంలో మీకు కూడా పరిచయం? పరిచయం డాన్సర్ కూడా చాలా అంటే మాకన్నా బిజీ చేశారు తను. అచ్చా. వాళ్ళు ఒక షూటింగ్లో ఐ థింక్ ఈగా షూటింగ్లో వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్. తర్వాత రాజమౌళి గారికి కూడా చెప్పడం వాళ్ళ అండర్స్టాండింగ్తో. అంటే మేమే చెప్పాము యాక్చువల్గా. నేను కూడా చాలాసార్లు ఎందుకు బాబా కొన్ని రోజులు ఇప్పుడే కదా కొంచెం పికప్ అవుతున్నాను అంటే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్స్ చేసుకున్నాం. హ్యాపీగా ఉన్నారు వాళ్ళిద్దరు. తను వచ్చిన తర్వాత కూడా మంచి సాంగ్స్ రావటం కానీ, రచ్చ సినిమా పట్టడం కానీ, కొన్ని సందర్భాలు ఉంటాయి కదా మ్యారేజ్ చేసుకున్న తర్వాత కలిసి వచ్చింది. అలాగే తను మంచిగా చూసుకోవటం కానీ, తను పుషింగ్ కానీ అదంతా చూడలేకపోయాను అనుకుంటా. ఐ థింక్ వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ కానీ, వాళ్ళ బాండింగ్ కానీ, అలాగే బిజీగా చేయటం కానీ అది కొంతమందికి నచ్చలేదేమో, ఇలా ఇరికిచ్చారని నా ఉద్దేశం. సో ఇంకొన్ని కూడా అంటున్నారు ఇందులో కొందరి కొరియోగ్రాఫర్లు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు అంటే అది కూడా ఫేమ్ ఉన్న కొరియోగ్రాఫర్లే. ఎందుకంటే జానీని పక్క జరిపేస్తే ఆ పాటలన్నీ మాకే వస్తాయి, వాళ్ళు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నారని చెప్పేసి కొందరు అంటున్నారు. వాస్తవం అంటారు? అది లేదండి, అది డెడ్ రాంగ్. ఎందుకంటే ఒకప్పుడు చెన్నై మాస్టర్లకి మాకు కాంపిటీషన్ ఉండేది కానీ ఇప్పుడు అందరు మాస్టర్లు అందరూ ఒక ఫ్రెండ్లీగా ఉంటున్నారు. అసలు ఆ ఉద్యమం అయితే ఎవరు లేదు. అది ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్. సార్ మీకు చెప్పాలనుకుంటే మీకే ఇస్తారు సాంగ్, అతను సాంగ్ వదిలేస్తే ఇతనికి ఇస్తారనేది రాంగ్ వర్షన్. అది ఇప్పుడు కొంతమంది డైరెక్టర్లు అలా ఫిక్స్ అయిపోతారు. హీరోలు ఈ సాంగ్ మన మాస్టర్కి ఇవ్వాలి, ఈ సాంగ్ మన మాస్టర్, ఆ సాంగ్ పోయిందని ఈ సాంగ్ ఇవ్వడం అదే ఉండదు. అది అసలు ఉండదు. మాస్టర్ల మధ్య అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది. మా మాస్టర్లు అయితే అండర్స్టాండింగ్ ఫుల్ ఫ్లెక్జెడ్. ఎందుకంటే నేను చూశాను కాబట్టి. ఒక శేఖర్ మాస్టర్ గారు కానీ, గణేష్ మాస్టర్ గారు కానీ, భాను మాస్టర్ గారు కానీ, జానీ కానీ. ఎందుకంటే భాను మాస్టర్ గారు నా సినిమాలు చేశాను, ఆయన అండర్స్టాండింగ్ కానీ. నేను ఒక భాను మాస్టర్ చేసిన దాంట్లో నేను డాన్సర్ చేశాను కానీ ఆయన డైరెక్షన్ చేసిన దాంట్లో ఎప్పుడు శివాజీ డైరెక్టర్ నేను మాస్టర్ అని ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే మా మాస్టర్ అలా ఉంటుంది అండర్స్టాండింగ్, ఎప్పుడు ఆ ప్రాబ్లం లేదు. అది ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇద్దరు పోతే సాంగ్ ఇస్తారు, ఇంకో మాస్టర్ వస్తారుగా. ఓకే, అది రాంగ్ ఇన్ఫర్మేషన్. అది 100%. అండి చాలా మంది డాన్సర్లు కొరియోగ్రాఫర్లు ఉన్నారు. మరి వీళ్ళందరూ వచ్చి జానీ మాస్టర్తో ప్రయాణం చేసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా, వీళ్ళంతా ఎందుకు బయటికి రావట్లేదు? ఒక మాస్టర్ మాత్రమే వస్తున్నారు. అది కూడా రీసెంట్గా మా ఛానల్కి కూడా వచ్చారు. ఓకే. సో ఆ మాస్టర్ తప్ప ఎవరు ఫీమేల్ ఆర్టిస్టులు కానీ, ఫీమేల్ డాన్సర్లు, ఫీమేల్ కొరియోగ్రాఫర్లు, కస్తూరి మాస్టర్ తప్ప ఎవరు బయటకు వచ్చి మాట్లాడితే కొంచెం వాళ్ళు ఏమన్నా కొంచెం ఇదిగా ఉన్నారేమో. ఎందుకంటే ఛాంబర్ నుంచి కానీ, మా యూనియన్ నుంచి కానీ కొన్ని ఫార్మాలిటీ చెప్పున్నారు. ఎవరు జానీ మాస్టర్ గురించి చెప్పకూడదు, జానీ మాస్టర్ గురించి డిస్కస్ చేయకూడదు అనేది కొంచెం స్ట్రాంగ్గా చెప్పున్నారు. నోటీస్ కూడా వచ్చింది. దానివల్ల ఏమన్నా పాపం చెప్పాలి ఉన్నా కూడా దానివల్ల ఏమన్నా ఆగుతున్నారేమో. అయితే ఇప్పుడే రావాల్సిందే. నేనేమంటున్నా అంటే అది తప్పు అయితే చెప్పండి, ముందు బయటకు వచ్చి నిజంగా దాన్ని చెప్పండి. మీరే సరే అనుకుంటే ఒక మాస్టర్ని మన ఒక ఫ్యామిలీ మనమేమైనా కాదనుకుంటే ఎలా చెప్పండి. తనకు సపోర్ట్ చేయండి, తను కరెక్ట్గా చెప్పిన తనకు చెప్పండి. బయటకైతే రావాలి 100%.
నేను వచ్చి చెప్తున్నా అండి, అలాగే రండి, ఎవరైతే మిమ్మల్ని కొట్టరు తిట్టరు కదా. ఓకే. సో జానీ మాస్టర్తో బాగా గుర్తుండిపోయిన కొన్ని సంఘటనలు ఏమైనా మాకు గుర్తు చేస్తారా? అంటే ఆ స్టార్టింగ్ టైంలో ఆ ఎమోషన్స్ కానివ్వండి, ఆ డబ్బుల ప్రాబ్లం కానివ్వండి, సో అవకాశాలు లేక తిరుగుతున్న సిచ్యువేషన్స్ కానివ్వండి. అదే జానీ మాస్టరు ద్రోణ చేసిన తర్వాత గ్యాప్ వచ్చిందండి. ద్రోణ చేసిన తర్వాత అతను ఆ ఇన్సైడ్ నాకు బాగా ఐడియా ఉంది. అతను ఫస్ట్ టైం యమహా ఆర్ఎక్స్ బైక్ వచ్చింది, కొత్త బైక్, అది తీసుకున్నాడు. అతను తీసుకున్న తర్వాత తీసుకున్న 2 months 3 months అతను రెంట్ కట్టలేకపోయాడు. చాలా ఫేస్ ప్రాబ్లం చేస్తాడు. అది తెలియకుండా అమ్మేసి ఉన్నాడు. అది నేను తీసుకుందాం అనుకున్నాను, అది అమ్మేసి చాలా కష్టాలు పడ్డాడు. చేసిన తర్వాత కూడా కష్టాలు పడ్డాడు అతను, ఫుడ్కి లేకుండా. మేము ఇక్కడ రుచి ఫాస్ట్ ఫుడ్ అని ఒకటి ఉండేది, అక్కడే మేము ఇద్దరం కలిసి తినేటోళ్ళు చాలా ఇదిగా. ఒకళ్ళు నా షూటింగ్ ఉన్నప్పుడు మనవాడు తినేటోడు. మా ఇద్దరు వ్యాపారం ఉందంటే చాలా ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళు, ఎప్పుడు జోకులు వేసుకుంటా, నేను కొంచెం ఎక్కువ జోకులు కానీ వేస్తుంటాను. అలాగే రీసెంట్గా జరిగిందంటే బ్యాంకాక్లో బాగా ఇన్సిడెంట్. బాగా మేము సాంగ్ అయిపోయిన తర్వాత చిన్న నైట్ బయటకు వెళ్ళాం ఇద్దరం కలిసి, అది చాలా ఇన్సిడెంట్ సంఘటన. బయటికి వెళ్ళిన తర్వాత 2 o'clock అయిపోయింది, అక్కడ చిన్న చేసుకొని బయటకు వచ్చారు. ఇప్పుడు హోటల్ అడ్రస్ మర్చిపోయాం, తెల్లారిదా తిరుగుతూనే ఉన్నాం. వీడికి తెలుసు అనమాట అడ్రస్, బట్ వీడు మర్చిపోయాడు. అదొక ఇన్సిడెంట్ బాగా. తర్వాత ప్రొడ్యూసర్ గారితో వీళ్ళతో కొంచెం మంచి జోకులు వేసుకోవడం నైట్ పూట. ఇప్పుడు మనోడికి ఏంటంటే ఐ థింక్ కరెక్ట్ సజెషన్ ఇచ్చేవాళ్ళు లేరు అని అనుకుంటున్నా. లేదంటే మంచి, ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు మా దగ్గర అండర్స్టాండింగ్ ఇది కాదు బాబా ఇది కాదు అంటే వింటాడు. చెప్పే వర్షం కూడా ఎవరు లేనట్టున్నారు. ఇంకో అతను విక్కీ బాబాయ్ అని, నేను బాబాయ్ పిలుస్తుంటాను అతను కూడా మంచి సజెషన్ ఇస్తాడు. విక్కీ బాబా కానీ, ఇన్ఛార్జ్ గారు కానీ, సత్య గారు, మన సత్యాన్ని కానీ. అది మా ఇద్దరు అండర్స్టాండింగ్. అయితే మేము ఎప్పుడు అమ్మాయి విషయం అంటే చాలా దూరం అండి, మేము ఇద్దరం అదే ఉంటాము ఫస్ట్ నుంచి ఒక అండర్స్టాండింగ్. ఎప్పుడు సాంగ్లు చేయటం కానీ ఇది కానీ మాకు మర్చిపోయిన సంఖ్యలో చాలా ఉన్నాయి. మేము వర్క్ లేదనుకోండి, ఇద్దరం కలిసి చాలా ఉన్న ఒకటి ఉంది రెస్టారెంట్, అక్కడ కూర్చొని తింటూ మేము స్టోరీ డిస్కషన్ కానీ ఇవన్నీ కబుర్లు చెప్పుకుంటాం. స్టోరీ డిస్కషన్, నెక్స్ట్ అతను చేయబోయే సాంగ్ గురించి కానీ ఈ డిస్కషన్ చేసుకుంటాం ఎక్కువ. రీసెంట్గా కూడా ఈ కేసు బిఫోర్ కూడా అంత నేను డైరెక్షన్ చేయాలనుకున్నాను సినిమా. నాకు చాలాసార్లు చెప్పాడు బాబు అయితే సినిమా చేయాలి, ఎందుకంటే అతను చేసిన సినిమాలు 2-3 కొంచెం ఆగున్నాయి ప్రజెంట్. ఆ తర్వాత మేము ఒకసారి స్టోరీ డిస్కషన్లో కలిసాము. అతను ఒక నేరేషన్ నాకు చెప్పాడు, నేను ఇది కాదు బాబా దీనికి వెళ్దాం, ఇలా చేస్తే బాగుంటుందని. ఇద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉన్నాం. ఇది జరగకపోతే నేనే డైరెక్షన్ చేయాలి అతనితో మూవీ. అది ఎప్పటి నుంచో ప్లాన్లో ఉన్నాను నేను, అంత సినిమా డైరెక్షన్ చేయాలని. ఎవరు? జానీ మాస్టర్. జానీ మాస్టర్ హీరోగా అలానే అయిపోయిన తర్వాత నేనే డైరెక్షన్ చేయాలని. మేము ఎక్కడిగా బ్యాంకాక్ కూడా డిస్కస్ చేసుకున్నాం, స్టోరీ డిస్కషన్. తర్వాత ఏడుపు వచ్చిన తర్వాత స్టోరీ డిస్కషన్ చేసుకున్నాం. అసలు ఎప్పుడే చేయాల్సింది. అతను ఒక సబ్జెక్ట్ చెప్పినాడు, అది నాకు కొంచెం చేయటానికి కొంచెం ఇది అనిపించింది. నా సబ్జెక్టు కొంచెం కమర్షియల్ సబ్జెక్ట్, అది అతను చెప్పిన సబ్జెక్ట్ కూడా చాలా బాగుంటుంది. అదేంటంటే 1947 సంబంధించిన సబ్జెక్ట్. అది నా వల్ల కాదు బాబా, అది నేను చేయలేను అని, లేకపోతే అప్పుడే చేస్తుంది అతనితో. రీసెంట్గా కమర్షియల్ సినిమా సబ్జెక్ట్ చెప్పాను కండస్టన్లోను, తర్వాత ఇది స్టార్ట్ అయింది. అదే అంటుంది, అతను మంచి పికప్లో ఉన్నప్పుడు ఎందుకు ఇలా జరిగింది అతనికి అర్థం కావట్లేదు. ఇప్పుడు అతనికి ఇలా జరుగుతుంది అతను కూడా కదా. సో ఎప్పుడైనా అంటే క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు మీరు ఆ టైంలో? డే 1లో స్టార్టింగ్లో జానీదే అంటే అంటే తిండికి కూడా డబ్బులు లేకపోవడం చూశాను. ఇటువంటి ఏమన్నా ఎదురైనాయా? 100%. అతను వస్తే తప్పుకునే వాళ్ళు కూడా ఉన్నారు. జానీ మాస్టర్ అంటే అతన్ని మెంటల్ అనే ఒక పిక్చరైజేషన్ కూడా చేశారు మా డాన్సర్లు. సైకో గాడు, మెంటల్ గాడు. ఏ రోజు అతను ఎట్లా చూడలేదు నేను. ఎప్పటికైనా అతను గోలు కొడతాడు, అందుకని అంటే చాలా ఇష్టం జానీ కూడా. అతను ఎదిగైపోతే అప్పుడు జానీరా 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 అంటున్నారు తప్పితే, నేను రీసెంట్ సాంగ్లు ఇచ్చినప్పుడు కూడా వాడికి ఎందుకు ఇచ్చావు, మీ బాబాయ్ సాంగ్లు ఇచ్చారా అన్నాడు. చాలామంది నన్ను క్వశ్చన్ ఇస్తారు, మరి సైకో ఎందుకు ఇంత అయ్యాడు, ఇంత ఇదిగా డ్యాన్స్ మాస్టర్ ఎలా అయ్యాడు, ఇంత అవార్డులు ఎలా తీసుకున్నాడు? రాంగ్ కదండి. ఒక మనిషిని ఇప్పుడు నేను ఫ్రెండ్ అని చెప్పలేదు, అతను చూశాను కాబట్టి. అతను దగ్గరకు వస్తే రే వాడు వచ్చాడు సోది పెడతాడు బాబు అని వెళ్ళిపోయిన డ్యాన్సులు కూడా ఉన్నారు. మా దగ్గరకు సిగరెట్ అడుగుతాడేమోరా, ఇప్పుడు అలవాట్లేదు, అప్పుడు సిగరెట్ తాగేవాళ్ళు అతనికి. ఆ సిగరెట్ అడుగుతాడేమో, ఖర్చు డబ్బులు అడుగుతాడేమో, అట్లా ఊహించుకున్నట్టు మా డ్యాన్సర్లు. ఈరోజు అలాంటి వాళ్ళకి వర్క్ చెప్పాడు. ఈరోజు నేను చేసిన సాంగ్లో కూడా 80 మంది డ్యాన్సర్లు అయితే 30 మెంబర్స్కి వర్క్ లేనుకు చెప్పాడు. 30 మెంబర్స్కి. అలాంటి మెంటాలిటీ ఉన్న వ్యక్తిని నేను అందుకే వదులుకోకపోతున్నాను అతన్ని. నేను అందుకే మీడియా ముందుకు వచ్చింది కూడా అందుకే. నేను అలా మంచితనం. ఇప్పుడు కొన్ని తప్పులు కూడా ఉంటాయండి, మనిషి అన్న తర్వాత అవి కామనే కదా. నీ పెట్టింది గుర్తురాదు కానీ
ఇప్పుడు పెట్టలేదని గుర్తొస్తుంది. ఇప్పుడు నలుగురు ఉంటే నలుగురు పెట్టాలి రూల్ ఇది కదండి. అతని దగ్గర 10 రూపాయలు అంటే 10 రూపాయలు నీకు ఇచ్చేసాడు, నాకేమోదంటే ఎట్లా? ఓకే, జనరల్గా మనం చూస్తూ ఉంటాం అంటే ఆర్టిస్టులు వీళ్ళు కానీ డాన్సర్స్ లైఫ్ స్టైల్లో చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొని వస్తూ ఉంటారు. అవును. ఎందుకంటే ఆర్టిస్ట్ అంటే జూనియర్ ఆర్టిస్ట్గా పోతాడు, ఎక్కడో చేసుకొని వస్తూ ఉంటాడు. కానీ డాన్సర్కి అవకాశం రావాలంటే అందరికీ అవకాశాలు ఇవ్వరు కదా, చాలామంది ఉంటారు, కాంపిటీషన్ ఉంటాయి. సో ఎట్లుంటుంది పొజిషన్ ఒక డాన్సర్గా ఇండస్ట్రీకి వస్తే స్టార్టింగ్లో? డాన్సర్గా బిజీగా ఉంటే ఓకేనండి, బిజీ లేకపోతే మటుకు చాలా క్రిటికల్ పొజిషన్. ఎందుకంటే స్టార్టింగ్లో మీరు జానీ మాస్టర్ అది ఫేస్ చేసిరా? అంటే నాకన్నా జానీ మాస్టర్ ఎక్కువ ఫేస్ చేశాడు. ఎటువంటి సాంగులు లేవు, ఫుడ్కి ఇబ్బంది, నాకంటే రెంట్ కట్టుకోవాలి. నాకంటే కొంచెం మా బ్రదర్స్ వాళ్ళ సపోర్ట్ ఉన్నారు. మా బ్రదర్స్ ఇక్కడే ఉండేటోళ్ళు హైదరాబాద్లో. నాకు ఫుడ్కి దానికి ప్రాబ్లం ఉండేది కాదు. జానికి అది చాలా ప్రాబ్లం ఉంది. ఇంటి రెంట్ కట్టుకోవటం, రూమ్ రెంట్ కట్టుకోవటం చాలా క్రిటికల్. తిరగని రోజులు కూడా చాలా ఉన్నాయి అతను. తిరగని రోజులు కూడా చాలా ఉన్నాయి. నేను చెప్పకూడదు నేను ఇదని, అతనికి నేను పుషింగ్ కానీ ఇది పుషింగ్ మీన్స్ నేను కొన్ని విషయాలు నేను జాయిన్ చూసుకోండి. నేనైతే ఆ స్ట్రగుల్స్ పడలే. మా అన్నయ్యోళ్ళు బాగా కష్టపడి నన్ను, ఎందుకంటే ఇక్కడ హౌస్ ఉంది నాకు, మా అన్నోళ్ళు కొంచెం ఇదిగా ఉండేటోళ్ళు. సో వాళ్ళు లేకపోతే నేను ఇదే ప్రాబ్లం క్రియేట్ చేసేవాడు, నాకు కూడా ప్రాబ్లం లేదు. కానీ అతను కలర్ చూసా అతన్ని. సో అలాంటి ప్రాబ్లం రాకూడదని నేను అనుకున్నా. ఇప్పుడు నాకు కూడా మా బ్రదర్స్ లేకపోతే నాకు ఇబ్బందేగా, నాకు ఇబ్బంది. నేను చాలా ఫేస్ చేశాను. ఇక్కడే ఉండేటోడు నేను రూముల్లో. అది చాలా క్రిటికల్ పొజిషన్ ప్లాన్ చేసాను. ఒక 4 రోజులు ఫుడ్ లేకుండా పార్కులో కూర్చొని అతను చాలా స్ట్రగుల్ ఫేస్ చేశాడు. కాబట్టి ఈరోజు మాస్టర్ చాలామంది నాకు తెలిసిన శేఖర్ మాస్టర్ గారు కూడా, అంటే నాకు తెలిసిన మాస్టర్లు అతను కూడా, నేను శేఖర్ మాస్టర్ని తక్కువ చూశాను కానీ జానీ అయితే నేను కలర్ చూశాను కాబట్టి అతను స్ట్రగుల్ కానీ. మిమ్మల్ని అడుగుతుండేనా మరి అరే తినడానికి ఏం లేదు అవన్నీ అట్లేం లేదు, అడుగుతాం అనేది ఉంది కానీ అండర్స్టాండింగ్లో కలిసి వెళ్ళిపోయేటోళ్ళం. ఆ ఫ్రెండ్షిప్లో అదే ఉందండి. ఫ్రెండ్షిప్లో ఇప్పుడు మన దగ్గర ఉంటే అతను ఖర్చు పెడతాం, అతని దగ్గర మనకు ఖర్చు పెడతాం. కానీ ఎప్పుడు మొహమాటం కానీ ఇది కానీ. ఒకప్పుడు అన్నం కోసం తాపత్రయపడిన అతను ఇప్పుడు ఎంతో మందికి మరి ఆయన అతను తెలుసుకున్నాడు కాబట్టి నేను ఇట్లా ఉన్నాను కాబట్టి అలాంటిది ఇంకొకటి రాకూడదనే ఉద్దేశంతో అతను చేస్తున్నాడు. అతన్నే ఇలా లాగేశారు. అతను చాలా, ఎందుకంటే ఆ క్రిటికల్ పొజిషన్ చూశాడు అతను. ఇంటికి అట్లా రూమ్లోంచి పంపించిన రోజులు, అతన్ని 4-5 రోజులు ఫుడ్ లేని రోజులు, డాన్సర్గా ఉన్నప్పుడు కానీ, నీకు యాక్టివిటీ బాగుందని సాంగులు చెప్పకుండా ఉన్న రోజులు అతనికి. సో అలాంటిది ఇంకో డాన్సర్ రాకూడదు అనుకుంటాడు అతను. అందుకే అతను సాంగ్ చేసినప్పుడు గ్రూప్ ఎక్కువ చెప్పుకుంటాడు, కొంచెం డాన్స్ రావాలని కూడా చెప్తాడు. ఎవరైనా అడగండి డాన్సర్స్ని మీరు అతను హెల్ప్ చేశాడా లేదని. బట్ హెల్ప్ చేసింది ఎప్పుడు చెప్పకూడదు. మీరు అడిగి చూసారు, మీరు అడిగి హెల్ప్ చేసింది చెప్తే దానికి ఇంకా ఏముందండి దాంట్లో. మీకు తెలిసి ఉంటుంది కదా అతను కొంతమందికి హెల్ప్ చేస్తున్నాడు అని. అది. సో మరి జానీ మాస్టర్ బయటకు వచ్చినాక ఏమైనా సినిమా ప్లాన్ చేయాలి? 100% అదంతా 100% నేను సినిమా చేస్తాను. ఓకే, అది ఎప్పటి నుంచో ఉంది నాకు చేయాలని. మేము నా మూవీ పరాడి చేసేటప్పుడు కూడా మేము సిటీస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం, ఇట్లా చేయాలి బాబా నేను. బట్ ఏంటంటే నేను హీరోగా చేసేటప్పుడు నేనే వద్దన్నా, బాబా చేయబాకు ఇప్పుడున్న ఎంత తీసుకుంటారు ఒక సాంగ్కి జానీ మాస్టర్? అది తెలియదండి, అతను అడగాలి. మీరు బయటకు వస్తారు కదా, ఒక 1 వీక్లో బయటకు వస్తారు కదా. కూర్చొని ఇచ్చారా మీ సినిమాకి? ఎవరు? నేను 1 కోటి రూపాయలు ఇచ్చానండి. మా ఫ్రెండ్షిప్లో చేసాము. భాను మాస్టర్ గారు కూడా డబ్బుల గురించి ఏమి అడగలేదు. నా సాంగ్ కూడా భాను మాస్టర్ గారు చేశారు. అది అండర్స్టాండింగ్లో చేసుకుంటాం. ఇంత అని ఏం లేదు. అంటే మీరు నెక్స్ట్ సినిమా చేస్తే మీరు ఇవ్వండి 50 లక్షల రెమ్యునరేషన్. ఎలాగో 1 వీక్లో బయటకు వచ్చేస్తాడు 100%. ఓకే, సో జస్టిస్ జరుగుతుంది అనుకుంటున్నారు? 100% అతను ఫ్రీ కాలర్ అలా దులిపేసుకొని వచ్చేస్తాను అన్న నమ్మకం. చేస్తారంతే, అది నేను గ్యారంటీ ఇస్తున్నా. ఎవరైనా రానండి, తన మిస్టేక్ కూడా లేదనుకున్నా. తనకి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు కూడా బయటకు వస్తారు. సో తన మిస్టేక్ ఇప్పుడు జానీ మాస్టర్ బయటికి వచ్చినాక జస్టిస్ ఆయనకు జస్టిస్ వచ్చినాక తన మిస్టేక్ లేదని ఎట్లా చెప్తారు మీరు? ఎవరు ఇప్పుడు జస్టిస్ ఎందుకు ఇచ్చింది? తన మిస్టేక్ అంటే అమ్మాయి మిస్టేక్ నేనది. అమ్మాయి మిస్టేక్ అమ్మాయి బయటకు వస్తుందిగా. అప్పుడు అమ్మాయి ఏం చెప్తుంది? ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు అమ్మాయి తప్పే కదా. ఇప్పుడు అమ్మాయి తప్పు అంటే ఎంత రెప్యుటేషన్ కోల్పోయిండు. డే 1 నుంచి సంపాదించుకున్న పేరంతా పోయింది కదా. అది సంపాదించుకుంటే ఎంత పేరు తనకు బాలేదా? ఇప్పుడు అతను నిర్దోషిగా బయటకు వచ్చారంటే అతను తప్పు చేసినట్టే. ఇప్పుడు ఆమె ఒక నిర్దోషిగా బయటకు వస్తే అవును కేవలం ఆమె వల్లనే కదా ఆయన పేరు. సంజయ్ చెప్పాలి కదా, సంజయ్ చెప్పాలి తను. ఇప్పుడు ఆమె అంటే ఆమెకు శిక్ష ఉండదు అంటున్నా. కంపల్సరీ శిక్ష. ఇప్పుడు ఎవరైతే మీడియా ఈయన గురించి ట్రోల్ చేశారో, ఈయన గురించి చెప్తున్నారు, రేపు అమ్మాయి కూడా చెప్పాలి కదా వాళ్ళు.
చెప్పాలి కదా, అంటే న్యాయస్థానం ఆమెకు శిక్ష విధించదా అంటున్నా. విధించాలి మరి, విధించాలని ఎందుకున్నాను, పరువు నష్టదా వేయాలి కదా. వేయాలి మరి, ఎందుకేడు? ఇప్పుడు అంత పేరు ఒకేసారి పోగొట్టింది. ఇప్పుడు ఆయన ఆ పేరు సంపాదించుకోండి చాలా కష్టం, ఎన్ని పట్టాలి, ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడిన పేరంతా పోయిందిగా. డెఫినెట్ గా పరువు నష్టదా వేయాలి, వేయాల్సింది 100%. తను కూడా ఒక నిర్దోషలాగా చూడటమే మేము అంతే. ఇతను కానీ బయటకు వస్తే ఆ అమ్మాయి కానీ క్లారిటీగా ఉందంటే ఇతను మేము క్లారిటీ నిర్దోషంగా ఒప్పుకుంటాం. 100% అతని మిస్టేక్ లేదు. నాకు తెలిసి 1 వీక్ 10 డేస్లో వచ్చేస్తాడు అంతే. సో మేము కూడా జానీ మాస్టర్ విషయంలో అయితే తప్పకుండా అంటే న్యాయస్థానం ఎవరైతే అక్కడ అన్యాయం చేసారో వాళ్ళకే అది జస్టిస్ అనేది డెఫినెట్గా వాళ్ళని నిర్దోషిగా అనేది న్యాయస్థానం చూడాలి. ఎవరైతే అక్కడ అన్యాయం చేయకూడని వాళ్ళని కూడా లోపటేస్తే మాత్రం అది కరెక్ట్ కాదని చెప్తున్నాను. ఎందుకంటే గత 4-5 రోజుల నుంచి కూడా విచారణలో భాగంగా పోలీస్ వాళ్ళు కూడా అదేవిధంగా ప్రవర్తిస్తున్నారని చెప్పేసి బయట కొందరు చెప్తున్నారు. జానీ మాస్టర్ విషయంలో వాంటెడ్గానే చేస్తున్నారు, 3rd డిగ్రీ చేయాలి. దేనికి చేయాలి? విచారణ పూర్తిగా కాలేదు, మాకు జవాబు ఇవ్వట్లేడు. 3rd డిగ్రీ వేస్తే నిజాలు బయటకు వస్తాయా నాకు అర్థం కావట్లేదు. రేప్ చేశాడని రుజువు చేస్తే నువ్వు 3rd డిగ్రీ కాదు ఇంకే డిగ్రీ. సో డెఫినెట్గా జానీ మాస్టర్ విషయంలో సో జస్టిస్ రావాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ సపోర్ట్తో మాస్టర్ గారు కూడా బయట రావాలని నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంత పెద్ద రోగాన్నైనా తన వైద్యంతో మానవులకు పునర్జన్మ ఇస్తున్నటువంటి పరంపర ఆనువంశిక వైద్యులు సురేంద్ర నాయుడు గారు.